మా తమ్ముడు పెళ్లి పనులైతే ఇలా విఘ్నేశ్వరుడు బియ్యం కట్టడంతో అయితే మొదలు పెడుతున్నాము. సో దానికోసమని ముందుగా పూజ గదిని అయితే రెడీ చేసుకుంటున్నాం అనమాట. మా అమ్మ అలాగే మా మావయ్య ఇద్దరు కలిసి ఎప్పుడు ఒకేలా తోరణాలు కట్టడం ఎందుకని చెప్పేసి మామిడి తోరణాలు ఇలా అయితే ట్రై చేశారు. చాలా చాలా బాగా వచ్చిందండి. మీకు కూడా కావాలంటే కామెంట్ చేయండి, ఎలా చేయాలో చూపిస్తాను. అలాగే ఆ తర్వాత మంచిగా పూజ గదిని అయితే అలంకరించేసి పూజ అయితే చేయించేసాం అనమాట మా తమ్ముడితోటి. పూజ అంతా బాగా జరిగిన తర్వాత విఘ్నేశ్వరుడు బియ్యం కట్టడం స్టార్ట్ చేసాం. వెళ్ళే మా పిన్ని బాబాయ్ అండి, వెళ్ళేని లోటు మాకు ఎప్పటికీ ఉంటుందన్నమాట, తీరదు. చూసారా, దేవుడి గదిని అయితే ఇలా మంచిగా అలంకరించేశారు. ఆ తర్వాత అయితే విఘ్నేశ్వరుడు బియ్యం కట్టడం అయితే మొదలు పెట్టేశాము. విఘ్నేశ్వరుడు బియ్యం కట్టడంతోనే మనకి పెళ్లి పనులు అనేవి స్టార్ట్ చేస్తామన్నమాట. అప్పటి నుంచి నిజంగా ఎటువంటి విఘ్నాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా పెళ్ళి అయితే జరగాలని అయితే కోరుకున్నాం. అలాగే ఫస్ట్ శుభలేఖ అయితే మా తమ్ముడైతే దేవుడి దగ్గర పెట్టేసి కోరుకున్నాడు. మీరు కూడా ఆశీర్వదించండి, వాళ్ళ జంట బాగుండాలి.